రెడీ. బాంబింగ్ కాస్త పెద్దగా చుట్టూ. నా బరువు పెరిగితే దూరం విసరలేం, దగ్గర పడితే మనకే డేంజరు. క్రికెట్ బాల్ని ఈ బౌండరీ లైన్ నుంచి ఆ బౌండరీ లైన్ దాకా విసిరేవాడిని. ఏం పర్లేదు చుట్టూ. అట్నే అన్నా. వీడా తన్ని తరివేంట్రా. భయంలో ఎంత ముద్దొస్తున్నావో. ఊదమ్మా ఊదు. అలా కాదు, గట్టిగా ఊదా. సరిగ్గా వేడి తగిలితే ఏదైనా వంగుద్ది, ఇనుమైన మనిషి అయినా. హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సీమకే పరిమితమైన నాటు బాంబులు మొట్టమొదటిసారిగా సిటీలో పేలాయి. In the year 1991, September 13th encounter at Nizamabad district, 3 innocent youth were killed in broad daylight. 1992 August 12th, Nalgonda district, 2 men and 1 woman were shot dead. ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నీకు బాగా తెలుసు కదా, అందుకే నిన్ను ఇక్కడ కొట్టాను. నావి అనుకున్నవన్నీ నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నీ వంతు. అయ్యింది సస్పెండెడ్, డిస్మిస్ కాదు. 3 నెలలు మళ్ళీ వెనక్కి వస్తా. రావా? రానివ్వను. సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా, హ్యూమన్ రైట్స్ నుంచి మైనారిటీ బోర్డు దాకా ప్రతి చోట ఓ కేసు వేస్తా. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోతే. ఈ రోజు నుంచి నేను సంపాదించే ప్రతి రూపాయి, వేసే ప్రతి అడుగు, ఎక్కే ప్రతి మెట్టు నీ పతనానికే. మళ్ళీ నీ ఒంటి మీద కాకి వస్తే నేను చచ్చినంత ఒట్టు. ఏ బాత్ లిక్లేనా మేరా భాయ్. ఖుదాఫీజ్. నీకేమన్నా పిచ్చా? ఇప్పుడు పెళ్ళేంటి? నేను ఇంకా ఇంట్లో ఉండలేను. మొన్నటి వరకు పిన్నితోనే ప్రాబ్లం, ఇప్పుడు బాబాయ్ కూడా చేరాడు. చెప్పేది అర్థం చేసుకుని నిత్య, పరిస్థితులు మారిపోయాయి. ఇంతకు ముందులా కాదు. ఉంటానో చేస్తానో నాకే తెలీదు. చచ్చినా బ్రతికినా నీతోనే. రాజు ఆడపిల్ల నిన్ను నమ్ముకుని వచ్చింది. పెళ్లి చేసుకోవడం నీ బాధ్యత. ఆపదాం భారతదారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే